నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయవలసిన నెంబర్స్ 7702344003, 7702344005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదంటే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. పద్మచారాణి గారు, మరి ముందుగా ఈరోజు జన్మించిన వారి లక్షణాలు, బలాలు, బలహీనతలతో పాటు ఏ రంగాల్లో రాణిస్తారో తెలియజేస్తారా? ఓకేమ్మా. సాధారణంగా వీళ్ళని తీసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ చాలా నిక్కచ్చిగా ఉండాలి, నిఖార్సుగా ఉండాలి. ఏ పనైనా సరే సిస్టమేటిక్గా చేయాలంటే క్రమశిక్షణ పరంగా చేయాలన్నది వీళ్ళ యొక్క పట్టుదల. ప్రతి విషయంలోనూ మొదటి స్థానాన్ని కోరుకోవడం అనేది, చేస్తున్న కార్యక్రమాల్లో చాలా రుజుమార్గంలో వెళ్ళిపోవడం అనేది కూడా వీళ్ళలో మనం చూస్తూ ఉంటాము. అందరూ కూడా వీళ్ళు చెప్పినట్టు వినట్టుగా వాళ్ళని తన వైపు తిప్పుకునే ఇది కూడా వీళ్ళలో ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క బలహీనతల్ని తీసుకున్నట్టయితే ప్రతి విషయంలో కూడా ఆ క్రమశిక్షణ వల్ల అవతల వీళ్ళు ఆశించిన యొక్క విషయంలో సక్రమంగా లేకపోతే చాలా తొందరగా వీళ్ళకి చికాకు రావడం అనేది అది కొంత ఎక్కువగా ఉంటుంది. దాన్ని కనుక వీళ్ళు అధిగమించినట్లయితే జీవితం ఇంకా చాలా చక్కగా ఉంటుంది. చక్కటి వాగ్దాటి అందరినీ ఆకట్టుకునేట్టుగా మాట్లాడడం అనేది వీళ్ళలో ప్రధానమైన లక్షణాలుగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు కృష్ణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రకాశం జిల్లా గురించి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మగారి గురించి అండి. ఓకే, మీ అమ్మగారి పేరు? అనురాధ. డేట్ ఆఫ్ బర్త్ 25 చెప్పండి. 9 1973. సమయం? రాత్రి అండి. సమయం తెలుసా అండి? ఎగ్జాక్ట్ గా టైం తెలుసా? ఎగ్జాక్ట్ గా తెలియదు, కాకపోతే 9 గంటల నుంచి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? ప్రకాశం జిల్లా అండి, ఒంగోలు. సమస్య చెప్పండి. మానసిక అశాంతి, ఆరోగ్యం. నక్షత్రం తెలుసా అండి? తెలియదండి. తెలీదా అండి? మానసికంగా ప్రశాంతత లేదు, అలాగే అనారోగ్య సమస్యలు అంటున్నారా? అవునండి. ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్లయితే మనఃకారకుడైన చంద్రుడు బాధక స్థానంలో ఉండడం అనేది, తర్వాత నడిచే దశ రాహు దశ అవ్వడం, వీటన్నిటి రీత్యా తీసుకున్నా కూడా కొంత మానసికంగా చికాగ్గా ఉండడము, డిస్టర్బెన్సీగా ఉండడం అనేది ఇవన్నీ కూడా మనకి క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకి చంద్రుడి యొక్క విధానాన్ని గమనించుకున్నా, ఈ రాహువుని తీసుకున్నా, నడిచే దశలు అంతర్దశలతో పాటుగా అతి ప్రధానంగా మనం వాస్తుని కూడా తీసుకుని చెప్తాం కనుక, వాస్తుపరంగా ఏమన్నా నైరుతిలో కానీ ఈశాన్యంలో కానీ ఇబ్బందులుగా ఉన్నాయన్నది కూడా మనం గమనించుకోవాలి. అలా ఉన్నప్పుడు కూడా కొన్ని చికాకులు అనేవి అధికంగా ఉండడం ఎక్కువగా ఉంటుంది. కొంత డిప్రెసివ్గా ఉండడం అనేది, నిరాశగా ఉండడం, నిస్పృహగా ఉండడం, కొంచెం చికాకులు ఎక్కువగా ఉండడం అనేది అంతా కూడా ఇందులో మనకి కనబడుతుంది. దీన్ని అధిగమించడానికి చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తను ఎప్పుడైనా సరే ప్రతి నిమిషం కూడా క్లీం అచ్యుతానంత గోవింద అనేది అనుకున్నట్లయితే మానసికంగా కూడా ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తికి మానసిక అనారోగ్యంతో పాటు శారీరక అనారోగ్యం రెండూ కూడా ప్రధానమైనవే. మానసిక అనారోగ్యాన్ని ఓవర్కమ్ చేయడం అంటే అధిగమించడానికి తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేసి, అంటే క్లీం అచ్యుతానంత గోవింద అన్నది పఠించి, దాంతోపాటుగా దుర్గాదేవి గుళ్ళు కుంకుమ పూజలు లాంటివి చేయించుకొని, నైరుతిలో కానీ ఈశాన్యంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్లయితే చాలా వరకు చేంజ్ అనేది తప్పనిసరిగా కనబడుతుంది. నెక్స్ట్ కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? ప్రశాంత్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుంచి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 15 చెప్పండి. 1986. ఓకే, సమయం? ఈవినింగ్ 3:26 to 3:28. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? నల్గొండ డిస్ట్రిక్ట్ అండి, కోదాడ. ఓకే, సమస్య చెప్పండి. సమస్య అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అది. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తాను. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? తెలియదండి. తెలీదా అండి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే ఫ్యూచర్కి సంబంధించి నడిచే దశల యొక్క దశలు అంతర్దశలు, వాటితో పాటు గోచారం, తర్వాత వాస్తు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. అయితే ఫ్యూచర్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ మీకు నడుస్తున్న సమయాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ సంవత్సరం బిఫోర్ మే జూన్లలో మీకు ఒక చక్కటి చేంజ్ అనేది కనబడే అవకాశం అనేది ఉంది. కానీ కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి రాగల 4-5 సంవత్సరాల్లోనూ కనబడుతున్న రీత్యా కొన్ని రకాలైన ప్రికాషన్స్, అంటే జాగ్రత్తలు ముందుగానే తీసుకున్నట్లయితే చాలా విధాలుగా మీకు చక్కగా ఉంటుంది. అందులో అతి ప్రధానంగా మీరు ఉండే ఇంటి డైరెక్షన్ ఏదన్నా ఉత్తరముఖంలో ఉందా, లేకపోతే ఉత్తరం తెగినా పెరిగినా, ఉత్తరంలో ఏదైనా వీసులు లాంటివి ఉన్నా, ఇవన్నీ ఉత్తరానికి సంబంధించిన ఇబ్బందులు అంటాం. వీటిని అధిగమించడానికి మీరు ట్రై చేయండి మొదటిది. అలాగే నడిచే దశల యొక్క సపోర్ట్ కోసం తప్పనిసరిగా ఆవుకి అరటిపళ్ళు తినిపించడం అనేది, అలాగే క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఇవి కూడా చాలా ఖచ్చితంగా కావాలి.
చేతికి అవకాశం ఉన్నట్లయితే ఏదైనా మీరు పచ్చలాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. కెంపు పుష్యరాగం లాంటిది ధరించడము, అలాగే బుధవారం నియమాలు లాంటివి బుధవారం దేవాలయ సందర్శన చేయడమే కాకుండా వినాయకుడికి ఏదైనా పూజలు చేయించుకోవడం, ఇవన్నీ చేసిన మీదట మంచి గ్రోత్ అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? రమేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/8 చెప్పండి. 1966 అండి. సమయం? సమయం సాయంత్రం 4:30 అండి. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? తుని అండి, తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే, సమస్య చెప్పండి. భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుందామని. ఏం చేస్తుంటారు? ఓకే, అన్నీ చెప్తారు పద్మజారాణి గారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? హలో, బిజినెస్ చేస్తాను. ఓకే అండి. ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఏంటండి? నక్షత్రం తెలుసా అండి? తెలియదండి. పద్మజారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే చేస్తున్న బిజినెస్ పరంగా అభివృద్ధి ఎలా ఉంటుందన్నది మీ యొక్క సమస్యగా ఉంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న సమయంలో కూడా దాదాపుగా మీకు 2011 నవంబర్ తర్వాత నుంచి, అంటే ఎంత లేదన్నా మొన్న ఆగస్టు తర్వాత నుంచి కొంత చికాకులు అధికంగా ఉండే సమయంగానే చెప్పే టైంగా ఉందండి ఇది. ఒకటి అది. ఇక రెండోది, నడిచే ప్రధానమైన దశల్లో కూడా రాహు ఎప్పుడైతే ఆలోచన స్థానంలో ఉన్నాడో, ఆలోచన పరంగా అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని ఆగిపోవడం కానీ, ముందుకు వెళదామనుకున్న ఏదో తెలియని అడ్డంకులు లాంటివి ఏర్పడడం కానీ, ఇలాంటి చికాకులు అయ్యే టైం కానీ దీన్ని చెప్పాలి. అంటే దీనికి నడిచే సమయం కూడా ఎప్పుడైతే మీకు కుజదశ నడుస్తుందో, దాంట్లో కూడా మీకు రాహు యొక్క అంతర్దశ నడుస్తుందో, ఈ కుజుడు ఉన్న స్థానం కూడా బాధక స్థానంలో ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు కొన్ని రకాలైన చికాకులు, ఆటంకాలు, ఉద్రేకంగా ఉండడం అనేది జరిగే సమయంగానే చెప్పాలి. దీని యొక్క ప్రభావం ఎంత లేదన్నా కూడా దాదాపు ఇంకో 1.5 ఇయర్ పాటు ఉంటుంది కనుక మీరు పాటించి కొన్ని పరిహారాలు దీంట్లోంచి మీరు బయటికి రావచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే, మీ చేతికి పెట్టుకున్న స్టోన్ ఏదైనా పచ్చ ఉంటే అది తీసేయండి. ఏ రకంగానే సపోర్ట్ ఇవ్వదు. కెంపు పుష్యరాగం లాంటిది ధరించడం అనేది, బుధవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, చేతికి ఏదన్నా ఉన్న స్టోన్స్లో ప్రత్యేకంగా మీరు పెట్టుకున్నప్పుడు, అంటే కొంతమంది నవరత్నాలలాగా ఏదైనా ధరిస్తారు, అలాంటివి ఏం కాకుండా కేవలం కెంపు పుష్యరాగం లాంటిది పెట్టుకుంటూ, దీంతోపాటు బుధవారం దేవాలయ సందర్శనతో పాటుగా వాస్తు ప్రకారం కూడా చూసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నార్త్ కానీ సౌత్ కానీ రిలేషన్ లేకుండా చూసుకున్నట్లయితే అది బాగుంటుంది. అలాగే దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలు పఠించినా కూడా మంచి రిలీఫ్ అనేది మీకు ఏర్పడుతుంది. ఇవన్నీ చేసిన మీదట 2013-14 మిడిల్ నుంచి కొంత చేంజ్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నా పేరు కృష్ణ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది హైదరాబాద్ అండి. నేను పుట్టింది కరీంనగర్. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11th ఆగస్ట్ 1982. ఓకే, సమయం? సమయం అంటే కరెక్ట్ గా తెలియదండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? కరీంనగర్. ఎక్కడండి? కరీంనగర్. ఓకే, సమస్య చెప్పండి. మాకు జాబ్ రావట్లేదండి చాలా సంవత్సరాల నుంచి. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఐడియా లేదండి. ఓకే అండి, జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఓకే అండి, పద్మజారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే ఇప్పుడు జాబ్ పరంగా అభివృద్ధికి అయితే సమయం అయితే చాలా వరకు ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ నడిచే గోచర రీత్యా తీసుకున్నప్పుడు దాదాపు నెక్స్ట్ ఇయర్ అంటే 2013 అక్టోబర్ నుంచే దాదాపుగా మీకు ఫేవరబుల్గా ఉంటుందండి. అయితే ప్రధానంగా నడిచే సమయం కూడా ఏంటంటే, రాహు కేతువులు అనేది లగ్నంలోనూ మీకు ఇక్కడ ఉండడం అనేది. తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మీకు వృత్తికి సంబంధించిన అభివృద్ధి ఇవ్వడానికి సంబంధించిన గ్రహం అనేది యొక్క బలం రావడానికి అక్టోబర్ తర్వాత నుంచే ఉంటుంది కనుక, దీనికి సంబంధించి మీరు పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదటిగా వాస్తు పరంగా ఏమన్నా ఈశాన్యంలో ఉంటున్నారా, ఈశాన్య ముఖద్వారమే ఉంటుందా అన్నది కూడా గమనించుకోండి. ఈశాన్యం అనేది మీకు అంత హ్యాపీగా ఉండదు, అంటే అభివృద్ధి ఇవ్వడంలో కొన్ని రకాలైన అడ్డంకులు అనేవి ఏర్పడతాయి కనుక ఈశాన్యం కాకుండా మిగిలిన ఏదైనా బాగానే ఉంటుంది. అలాగే చేతికి ఏదైనా పుష్యరాగం లాంటిది ధరించారా, పిల్లికన్రాయి లాంటిది ధరించారా, వీటి వల్ల కూడా కొంత అభివృద్ధి అనేది ఆగుతుంది కనుక మీ జాతక రీత్యా అవి కాకుండా చూసుకున్నట్లయితే ఫలితం అనేది చక్కగా ఉంటుంది. దీంతో పాటుగా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది, అలాగే మీరు గురువారం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మర్చిపోకుండా శనగలు అనేవి దానం చేయడము, ఇవన్నీ చేసిన మీదట మంచి రిలీఫ్ రావడం, దాంతోపాటు అక్టోబర్ నుంచి టర్నింగ్ పాయింట్ ఏర్పడడం అనేది జరుగుతుంది.
పద్మచారాణి గారు మరింత మంది కాలర్స్ తో మాట్లాడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి మీరు కూడా వారితో మాట్లాడాలి, మీకున్న జాతక సమస్యలకు పరిష్కార మార్గం పొందాలనుకుంటే మాత్రం కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702344003, 7702344005. పద్మచారాణి గారు చాలా మంది ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా సమస్యలు తెలియజేస్తారని ఒక ఉత్తరం చూద్దామండి. పద్మచారాణి గారికి నమస్కారాలు. మా అబ్బాయి పేరు ఫల్గుణ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ 24/8/1998 ఉదయం 10:30 వైజాగ్లో పుట్టాడు. చదువు ఏ విధంగా ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే మా బాబు కొంచెం డల్గాను చిరాగ్గాను ఉంటాడు. చదివినది ఎగ్జామ్స్లో సరిగా రాయలేకపోతున్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో చెప్పలేకపోతున్నాడు. దయచేసి మీరైనా జాతకపరంగా ఏమైనా సమస్య ఉందో లేదో తెలియచేయగలరంటూ రాస్తున్నారు. బాగుందమ్మా. జాతకపరమైన సమస్యను తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం అతి ప్రధానంగా నడుస్తోంది ఏలినాటి శని ప్రభావం ఒకటి. అలాగే రెండోది వచ్చేటప్పటికి రాహువు యొక్క దశలు నడవడం అనేది. ఆ రాహువు యొక్క దశ నడవడమే కాకుండా రాహు ఉన్న స్థానం కూడా బాధక స్థానంలో ఉండడం, బాధకుడితో కలిసి ఉండడం, వీటన్నిటి రీత్యా కూడా ఎలా ఉంటుందంటే వ్యక్తి ఎంత కృషి చేసినా కూడా కృషికి సంబంధించినంత ఫలితం పొందలేకపోవడం, అంటే కృషిశీలత లోపించకపోయినా తను ఎంత కష్టపడినా ఫలితం అనేది రావడంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాలు పాటించి దాన్ని అధిగమించవచ్చు. మొట్టమొదటిగా మీరు ఉండే ఇల్లు ఈస్ట్ అంటే తూర్పు ముఖ ద్వారంగా ఉన్నా, తర్వాత తూర్పు ముఖ ద్వారం వైపు తిరిగి తను చదువుకుంటున్నా కూడా తన జాతకానికి అది కొంత ఇబ్బంది కనుక వీలైనంత వరకు తూర్పు కాకుండా నైరుతిలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఇంట్లో ఉంటే తనకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. అది మొదటిది. అలాగే ఎప్పుడైతే శని దశలు నడుస్తూ దానివల్ల తనకి ఇబ్బందికరంగా ఉంటుందో ఈ దాదాపుగా దీని యొక్క ప్రభావం 2014 ఫిబ్రవరి దాకా ఉంది కనుక అప్పటిదాకా కూడా ఈ శనికి సంబంధించి రాహుకి సంబంధించి మీరు కొన్ని జపాలు చేయించుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే తను జ్ఞాపక శక్తి లేకుండా మర్చిపోవడం అనేది జరుగుతుంది కనుక హైగ్రీవాయన మహా అనే మాటని ప్రతిసారి మీరు కనీసం తన ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే తను ప్రతినిత్యం కానీ ఒక గంట సేపు పట్టించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మొలకొచ్చిన పెసల్ని ఆహారంలో కనీసం ఒక 2 చెంచాలు రోజు ఒక 40 రోజుల పాటు తీసుకున్నా కూడా ఫలితం చాలా చక్కగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఇంద్రనీలం ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్యవేలికి ధరించినా కూడా తనకి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి 2014 ఫిబ్రవరి దాటిన తర్వాత నుంచి ఒక చక్కటి ప్లస్ పాయింట్ అవుతుంది. మరొక ఉత్తరం చూద్దామండి. పద్మచారాణి గారికి నమస్కారాలు. నాకు ఫోన్ లైన్ దొరకడం లేదు, అందుకే ఉత్తరం రాస్తున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ 1976 ఆగస్ట్ 27వ తేదీ 1976 నా నక్షత్రం రాశి 2 తెలియదు, తెలుపగలరు. అలాగే నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, అది ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏ మంత్రం చదువుకోవాలి? అలాగే నేను చదువుకోవాలనుకున్నాను కానీ చదువుకోలేకపోయాను, ఇప్పటికైనా చదువుకోగలనా? అదృష్టం ఉందా? ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, వివరాలు చెప్పండి అంటూ రాస్తున్నారండి. అయితే మీకు నక్షత్రం రాశి కూడా తెలియదని చెప్పారు. మీది అవ్వడం కన్యా రాశి అయిందమ్మా. లగ్నం వచ్చేటప్పటికి మీది సింహలగ్నం అయింది. విద్యాపరంగా ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఏదో రకమైన ఆటంకాలు అంటున్నారు. మొట్టమొదటిగా ఏంటంటే ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తూ ఉంటుందో దాంతోపాటు ఈ రాహు ఇలాంటి దశలు నడుస్తూ ఉంటాయో వీటితో కాంబినేషన్ వల్ల ఎలా ఉంటుందంటే ఎన్నో ఆశలున్న ఆశాభంగాలు, కష్టపడినా తగినంత దానికి ప్రతిఫలం రాకపోవడం, మానసికంగా అశాంతి అవ్వడం, పైగా దాంతోపాటు ఏలినాటి శని వల్ల కూడా కుటుంబపరమైన చికాకులు అనేవి ఎంత ముందుకు వెడదాం అనుకున్నా ఏదో రకమైన ప్రతిబంధకాలు, ఆటంకాలు, విఘ్నాలు లాంటివి జరగడం అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు అంతగా బాధపడవలసిన అవసరం లేదు, పరిహారాలు పాటించవచ్చు. అలాగే మీ యొక్క శ్రమ కాలం ఏది వృధా కాకుండా ముందుకెళ్ళడానికి ఒక చక్కటి మంత్రం చెప్పమని చెప్పారు. దానికి కూడా ఏంటంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని మీరు ప్రతినిత్యం పఠించుకున్నట్లయితే ఒక గంట సేపన్నా కనీసం దానివల్ల మీ యొక్క సమయం అనేది కానీ ఏది వృధా పోకుండా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనేది మీరు పఠించడం చాలా చాలా అవసరము. దీంతోపాటు దక్షిణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అంటే మీరు ఉండే ఇంటికి ఏదైనా దక్షిణ ముఖ ద్వారం ఏదైనా ఉందా అన్నది కూడా మీరు గమనించుకోండి. అవకాశం ఉన్నట్లయితే చేతికి మీరు కెంపు, పుష్యరాగం లాంటివి ధరించడం చాలా చాలా అవసరం. ఇవన్నీ చేసిన మీదట మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది రావడం అనేది జరుగుతుంది. మరొక ఉత్తరం చూద్దామండి. శ్రీమతి పద్మచారాణి గారికి నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు. నేను అమలాపురం నుంచి ఉత్తరం రాస్తున్నాను. నా డేట్ ఆఫ్ బర్త్ 1966 జూన్ 23వ తేదీ 1966 జూన్ 23 సాయంత్రం 7:15 అమలాపురంలో జన్మించాను. నా నక్షత్రం మఖ, సింహరాశి 4వ పాదం అంటున్నాను. అలాగే ఆర్థికంగా ఏమాత్రం బాగుండటం లేదు, ఆర్థికంగా ఏమాత్రం ఎదుగుదల కూడా లేదు. నేను ఏ రత్నం ధరించాలి? అలాగే వాస్తు ప్రకారం నేను ఏ ఫేసింగ్ చూసుకుంటే బాగుంటుంది చెప్పగలరంటూ రాస్తున్నారండి. అదే మీకు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే డైరెక్షన్ తీసుకుంటే మొట్టమొదటిగా మీకు ఉత్తరం అనేది పడదు, అక్కడి నుంచి తీసుకోండి, ఉత్తరం పడదు. అలాగే ఈశాన్యంలో కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే పెట్టిన పెట్టుబడులు ఏం వెనక్కి రాకపోవడం, సక్రమంగా
మీకు ఆర్థికమైన అభివృద్ధి లేకపోవడం అనేది చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఇది కాకుండా మిగిలినవన్నీ అంటే మీకు ఈ రకంగా పడమర బాగానే ఉంటుంది, తర్వాత దాంతోపాటు దక్షిణం కూడా కొంతవరకు బాగానే ఉంటుంది, తర్వాత వాయువ్యం ఇవన్నీ కూడా పర్వాలేదు. అయితే మీరు ధరించవలసిన రత్నం విషయం వచ్చేప్పటికీ పచ్చ పెట్టుకోవద్దు, మీకు అన్ని విధాలుగా బాగుండేది. కెంపు పుష్యరాగం కలిపి ధరించినట్లయితే చక్కగా ఉంటుంది. తర్వాత మీరు ప్రత్యేకంగా ఇప్పుడు చేయవలసింది కూడా ఏంటంటే క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ దర్శనం చేయడము. ఏదైనా జామ పళ్ళు కానీ ఆకుపచ్చటి అరటిపళ్ళు కానీ అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మీరు పంచినా కూడా ఆ దానం వల్ల కూడా అభివృద్ధి అనేది మీకు తప్పనిసరిగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? అండి కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. మీ పేరు? సుహాసిని అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి, మెదక్ డిస్ట్రిక్ట్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 7, చెప్పండి. 1986. సమయం? రాత్రి 10 గంటలండి. ఏ ఊర్లో పుట్టారు? మహారాష్ట్ర, నాందేడ్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే. సమస్య చెప్పండి. వివాహము, ఉద్యోగము అండి. ఓకే అండి. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? అంటే బ్యాంకు జాబ్కి ట్రై చేస్తున్నాను, రావట్లేదు. వివాహం కూడా కొద్దిగా సమస్యలో ఉంది. ఓకే అండి. ఓకే అండి. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అనురాధ 4 అండి. ఓకే అండి. పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. మీకు వివాహానికి సంబంధించి అనేక రకాలైన చికాకులుగా ఉన్నాయంటున్నారు. వృత్తిపరమైన అభివృద్ధికి కూడా ఏదో ఆటంకాలుగా ఉన్నాయనుకుంటున్నారు. కాబట్టి దానికి అతి ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే నడిచే దశల యొక్క సపోర్ట్ కూడా కావాలి. ఇక్కడ ఏంటి, మీ శుక్రమహాదశ నడుస్తుంది. శుక్రుడి యొక్క అంతర్దశ దాదాపు 2012 నుంచి 16 ఫిబ్రవరి దాకా ఇండికేషన్ అనేది కనబడుతుంది. అంటే దీంట్లో సూచన అలాగే ఉన్నప్పటికీ మీకు ఒక పక్కన ఏలినాటి శని అనేది కూడా నడుస్తుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా మీకు చాలా విషయాల్లో ముందుకు వెళదాం అనుకున్న ఏదో రకమైన ఆటంకాలు జరగడం అనేది కూడా క్లియర్గా కనబడుతుంది. దీన్ని అధిగమించడానికి మీరు మొట్టమొదటి చేయవలసిన కార్యక్రమాల్లో వాస్తుపరంగా తీసుకున్నట్లయితే దక్షిణంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది గమనించుకోండి. దక్షిణంతో పాటు వాయువ్యంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తర్వాత పడమరలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అతి ప్రధానంగా దక్షిణ ముఖం కాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అయినా సరే అందులోనే ఉండక తప్పదు అనుకున్నప్పుడు కనీసం జ్యోతిషపరమైన పరిహారాలను పాటించి కొంతవరకన్నా మీరు రెమెడీస్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. మొట్టమొదట చేతికి అవకాశం ఉన్నట్లయితే మీరు కెంపు పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. పుష్యరాగం కెంపు ధరించడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి అనేది, వివాహపరంగా ఏర్పడుతున్న చికాకులు తొలగిపోవడం అనేది జరుగుతుంది. అలాగే దక్షిణం కాకుండా చూసుకోవడం బట్టి కూడా మానసికంగా అన్ని విధాల స్థిమితం అనేది ఏర్పడుతుంది. అయితే నడుస్తున్న దశ కూడా శుక్రమహాదశ కనుక శుక్రుడి వల్ల ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా శుక్రుడికి సంబంధించిన జపం చేసుకోవడం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ రకమైన కార్యక్రమాలను చేసుకున్న మీదట మీకు రేపు జూన్ లోపల ఒక ప్లస్ పాయింట్ ఏర్పడడం అనేది, ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఇయర్ 2014 దాదాపుగా మే జూన్ తర్వాత నుంచి చక్కటి సెటిల్మెంట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ అండి. నమస్కారం, మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కోయిట్ నుంచి మాట్లాడుతున్నామా? ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏమిలా ఇల్లు కడదామన్నా, పోయి ఇల్లు కడదామన్నా అంత అయిందమ్మా. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? లేదు, కలదు మా డేట్ కూడా అయింది. కొంచెం స్పష్టంగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా తెలీదా మీకు? తెలియదు మాట అయింది. తెలీదా? ఓకే. నక్షత్రం తెలుసా పోనీ? నక్షత్రం కూడా చదువు అట్ట అయ్యి. వివరాలు ఏమీ తెలీదు. ఓకే. సమస్య చెప్పండి. సమస్య కోయిట్లో సందర్శింటున్నామా, కష్టాల్లో బాగా వస్తుంది, పోతానే ఉన్నది మా డబ్బు అట్లా అయ్యింది. ఓకే. ఓకే. మీరు ఫారెన్లో ఛానల్ నుంచి పనిచేసినా కూడా మనీ వస్తుంది పోతుంది, నిలబట్టలేదు అంటున్నారు. పూర్తి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వివరాలు ఉంటే పర్టికులర్గా ప్రాబ్లం అర్థం చేసుకుని కరెక్ట్ సొల్యూషన్ చెప్పొచ్చండి. మీరు వివరాలు ఏం చెప్పలేకపోతున్నారు, అయినప్పటికీ కూడా పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే ఎంత సంపాదించినా కూడా అది నిలకడగా ఉండటం లేదు, అది ఏదో రకంగా ఇలా అయిపోతుందని చెప్పి బాధపడుతున్నట్టుగా అంతవరకు సమస్య అర్థమవుతుంది మనకి. దాని పరంగా ఆర్థికపరమైన అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాల్లో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, వ్యక్తికి జాతక చక్రంతో పాటు వాస్తు యొక్క ప్రభావం కూడా అధికంగా ఉంటుంది కనుక జాతకంలో కరెక్ట్గా మనం డే టు టైం ప్లేస్ ఇచ్చినప్పుడు దాంతోపాటుగా వాస్తుపరమైన సలహా కలిపి ఇచ్చినప్పుడు దానికి మీరు ముందుకెళ్తే బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు అడిగినంత వరకు కూడా ఆర్థిక పరంగా ఉండే చిక్కుల్ని మీరు అధిగమించడానికి ప్రత్యేకంగా మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడం అనేది, దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయడం అనేది, తర్వాత ఎవరికి మధ్యవర్తిత్వంగా ఉండడం కానీ ఎవరికన్నా నమ్మి డబ్బులు ఇచ్చినా కూడా అంటే వెనక్కి రావడం అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది కనుక అలాంటి పనులు చేయకపోవడం కానీ, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇంకెవరన్నా మీ ఇంట్లో వాళ్ళ చేత ఇప్పించడం కానీ, అలాగే మీ యొక్క ఆలోచనలన్నీ కరెక్ట్గా ఉండి ముందుకెళ్ళడానికి వీలుగా ఉండడానికి
శ్రీదత్త శరణమ్మమ అనేది పట్టించుకోవడం అనేది ఇది చాలా చాలా అవసరము. ఎందుకంటే ఎంత లేదన్నా ఇక రాగల ఇంకో 8 నెలల పాటు ఇదే రకమైన పరిస్థితి కనబడుతుంది కనుక దీనివల్ల మానసిక శాంతి, చికాకు, ఉద్వేగంగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి కనుక దాన్ని అధిగమించడానికి మీరు క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శన చేసినట్లయితే, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా మీరు విన్నా కూడా చాలా చక్కటి రెమెడీ ఏర్పడుతుంది. దానివల్ల మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా లేకపోతే మీకు రావాల్సినవి కూడా తప్పనిసరిగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? హలో, మాట్లాడుతున్నామండి. కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి అండి. ఓకే, పేరు? పేరు నక్షత్రం 90 చెప్పండి. అక్టోబర్ 6. ఓకే, సమయం? సమయం ఉదయం 3:45. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? పశ్చిమ గోదావరి జిల్లా అండి. సమస్య చెప్పండి. అదే సంవత్సరం పెళ్లి చేయొచ్చా, తర్వాత చదువులో ఎలా ఎదుగుద్ది, డిగ్రీ ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఇంకా MBA ఏమన్నా చేయించొచ్చా అని. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అశ్విని నక్షత్రం అండి. ఓకే అండి, పద్మజారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే వివాహానికి సంబంధించి సమయం అనుకూలత ఉందా లేదా అన్నది అడుగుతున్నారు. తర్వాత చదువు పరంగా ఏమన్నా డెవలప్మెంట్లో ఈ రెండిట్లో ఏదైతే బాగుంటుందన్నది కనబడుతుంది. అయితే చదువు పరంగా అయితే చదువు కూడా చక్కని సమయంగానే దీన్ని చెప్పాలి. ఇక ఫర్దర్ కూడా అమ్మాయికి అంటే ఫ్యూచర్లో కూడా భవిష్యత్ పరంగా కూడా చక్కటి చదువు వచ్చి మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలే బలంగా కనబడుతున్నాయి. ఇక వివాహపరంగా తీసుకున్నా దేనికైనా సరే రేపు సెప్టెంబర్ నుంచి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా కనబడుతుంది కనుక ఆ టైంలో మీరు తీసుకున్నట్లయితే నిర్ణయం బాగుంటుంది. ఇప్పుడు తను చదువు పరంగా అవకాశం ఉన్నట్లయితే చదివించడమే అన్ని విధాలా ఉత్తమంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అతి ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తన యొక్క జాతక రీత్యా ఏ విషయంలోనైనా సరే రాజీ పడి ముందుకు వెళ్ళిపోయే మనస్తత్వం అనేది కాదు కనుక తను ఆశించినట్టుగానే మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా వరకు బెటర్గా ఉంటుంది. మొదటి అంశం అది. అలాగే మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. చేతికి పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయవలసిన అవసరం కూడా ఉంది. అలాగే వాస్తుపరంగా కూడా తనకి అన్ని విధాల ఈశాన్యం అనేది ఈస్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. చేతికి ఇంకేదైనా మీరు స్టోన్స్ పెట్టుకుని ఉంటే వాటిని మాత్రం వీలైనంతవరకు తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే పుష్యరాగం ధరించినట్లయితే విద్యాపరంగా అదే రకంగా తనకి ఈ రకంగా వివాహపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత నుంచి అన్ని విధాలుగా బాగుంది, అనుకూలత అనేది ఆ సమయంలో బాగుంది కనుక మీరు అప్పుడు ఆలోచనలు పెట్టుకోండి. ఈ లోపల విద్యాపరంగా ఏదైనా బాగుందనుకున్న ఆ రకంగా పంపించినా బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? అనంతరెడ్డి అండి నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అనురాగ్ రెడ్డి అండి మా బాబు పేరు. ఓకే, 9/10/1995 అండి బర్త్డే. ఓకే, సమయం? సమయం పొద్దున 8 గంటలకండి. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? హైదరాబాద్ అండి. సమస్య హైదరాబాద్. చెప్పండి. బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తు గురించా అండి? అవునండి. చదువు సెకండ్ ఇయర్ చదువుతుందండి ఇప్పుడు. చదువు ఎలా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? రేవతి నక్షత్రం అండి, 4వ పాదం. ఓకే అండి, చదువు భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. చదువు పరంగా తీసుకున్న భవిష్యత్ పరంగా తీసుకున్న 2014 మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ లోపల కొంత చికాకులు అధికంగా ఉండడం అనేది, తను ఆశించినట్టుగా కాకుండా కొన్నిటికి రాజీ పడిపోయే పరిస్థితులు ఏర్పడడం అనేది ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న కారణాన కొంతవరకు బెటర్గా ఉండడానికి 2014 టర్నింగ్ పాయింట్ అయినప్పటికీ ఈ లోపలే మనకి మంచి ఫలితం రావడానికి భవిష్యత్ పరంగా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది. అందులో అతి ప్రధానంగా స్టోన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనబట్టలేదు. కానీ ఏంటంటే పుణ్యబలం పెంచుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది కనుక పుణ్యబలం పెరగడానికి తను కానీ తనకు సంబంధించి మీరైనా సరే శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనేది అనునిత్యం కనీసం 1 గంట సేపు పఠిస్తే కనీసం ఒక 27 డేస్ చాలా చక్కగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా శనికి సంబంధించి ఏదైనా జపాలు చేయించుకున్నా కూడా విశేషంగా ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ రకమైన కార్యక్రమాలు చేసిన మీదట తనకి ఒక చక్కటి భవిష్యత్తు అనేది 2014 నుంచి ఉంది. ఓకే అండి, పద్మజారాణి గారు, మరి అలాగే ఒక కాలర్ కువైట్ నుంచి కాల్ చేశారు కదా, వారి వివరాలు చెప్పమంటే అసలు ఏమాత్రం వివరాలు ఏదీ చెప్పలేకపోయారు కదా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, సాధారణంగా మీరు సమయం చెప్పకపోతేనే కరెక్ట్ సమయం ఉంటేనే వీలైనంతగా వివరాలు చెప్పొచ్చు అని చెప్తూ ఉంటారు కదా. మరి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కానీ సమయం కానీ రెండూ తెలియదు కదా. మరి అటువంటిప్పుడు మరి చాలా మంది ఉంటారు కదా, అటువంటి పరిస్థితి ఏంటంటారు? అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగిన సమయం బట్టి లగ్నం కట్టుకొని చెప్పడం అనేది ఒక పద్ధతి ఉన్నప్పటికీ అన్ని విధాలుగా కూడా వాళ్ళు డే టు టైం ప్లేస్ తెలిసినప్పుడు వాళ్ళకి ఇంకా
క్లియర్గా ఇంకా ఎక్కువ వాళ్ళకి వాస్తుపరంగా కూడా సలహాలు ఇవ్వడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలా లేకుండా వాళ్ళు మేము అడుగుతున్నాం కదా మాకు ఇబ్బంది ఉందని, ఎందుకంటే ప్రతి వ్యక్తికి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి. ప్రతి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియాలనే లేదు. కాబట్టి తెలియనప్పుడు వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఆ విషయం తెలుసుకోవాలని వాళ్ళకి ఉన్నప్పుడు దాని పరంగా మేము కట్టుకుంటాం. వేరే రకంగా కట్టుకున్నప్పటికీ ఖచ్చితంగా డే టు టైం ప్లేస్ తెలిసినప్పుడు దాని పరంగా ఇచ్చే రెమెడీస్ ఒక రకంగా ఉంటాయి. అవి తెలియనప్పుడు ఇచ్చేవి కొంత తగ్గినట్టుగా ఉంటాయి తప్ప వీళ్ళంతవరకు తెలిస్తే అదే ఇవ్వడం అనేది అన్ని విధాల వాళ్ళకే ఎక్కువ పరిహారాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక అన్ని ఉన్న వాళ్ళు కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం వాళ్ళు పొందగలరు. ఖచ్చితంగానే పొందుతారు. వీళ్ళకైనా సరే అన్ని వివరాలు చెప్పలేకపోయినా మనం కొంతవరకైనా రెమెడీస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. పద్మచారాణి గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. మరి ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా పోస్ట్ కార్డ్ పై రాసి పంపించండి. అలాగే మీ పూర్తి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి పంపించండి. తద్వారా మీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గం పొందగలరు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. మరి రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్.